మీలో ప్రతివాడు సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడ్లా ఎదుటివాడి పాపం క్షమిస్తే అయిపోయేది, కానీ చేతులారా ఎదుటివాడి గురించి మాట్లాడి వాడిని క్షమించకపోవడం వలన ఒకనాడు విసిరివేయబడిన నీ పాపాల చిట్ట మూట మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? నెత్తి మీద పెడుతున్నాడు. బాప్తిజము పేరుతో నీటిలో మునుగుతున్నప్పుడు తల వంచి ప్రార్థన చేసి నీటిలో మునిగి లేచినప్పుడు పరిశుద్ధాత్మనిచ్చి గతమందున్న నీ పాపాల మూట మొత్తాన్ని ఏం చేశాడు? తీసి విసిరేసాడు. బాప్తిజంలో గతమందు మనం చేసిన పాపాల మూటను ఉంచాడా? విసిరేసాడా? పాపాలన్నీ తీసాడా? ప్రభు రక్తంతో కడిగేశాడా? మన పాపాలన్నీ తీసి విసిరేస్తే నువ్వేం చేసావంటే ఎదుటివాడి పాపం గురించి మాట్లాడి వాడి గొంతు పట్టుకున్నావు. ఇప్పుడు దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ఒకనాడు విసిరేసాడే ఆ పాపాల మూట తీసుకొచ్చి నీ నెత్తి మీద మళ్ళీ పెడతాడు. గనుక బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా మళ్ళా పోయిన పాపాలన్నీ నెత్తికి రుద్దుకునే ప్రోగ్రాం ఉందా? ఉంది. కనుక ఎదుటివారి పాపం చాలా చిన్నది, పోనీలండి, వదిలేయండి.